పండుగలకైనా తీపి తినాలనిపించినప్పుడైనా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే రవ్వ పాయసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా చాలా తేలిగ్గా చేసేయొచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్లోకి 3 స్పూన్ల నెయ్యిని వేసుకుని 10 నుండి 15 జీడిపప్పులను వేసుకుని ఎర్రగా వేయించి తీసుకోండి. మీకు నచ్చితే కిస్మిస్ బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. ఈ బొంబాయి రవ్వను నిదానంగా సన్నని మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ రవ్వ మనకు త్వరగానే వేగిపోతుంది. రవ్వ మంచిగా వేగి ఇలా ఎర్రటి రంగు రావటంతో పాటు దీని నుండి సువాసన రావటం మొదలవుతుంది. అలా వచ్చేంత వరకు వేయించుకుని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లను వేసుకోండి. గరిటెతో కలుపుకుంటూ వేసుకున్న నీళ్లు ఎగిరి రవ్వ ఉడికి దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ఈ స్వీట్ మొత్తాన్ని కూడా సన్నని మంటపైనే చేసుకోవాలి. రవ్వ ఇలా దగ్గర పడిన తర్వాత 1/2 లీటర్ పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరో పక్క గరిటెతో ఇలా కలుపుకుంటూ పాలు మొత్తాన్ని వేసుకోండి. పాలు వేసుకున్న తర్వాత రవ్వ అక్కడక్కడ ఉండలుగా ముద్దలుగా కట్టేస్తూ ఉంటుంది. అలా వచ్చిన రవ్వ ఉండలు మొత్తం పాలల్లో కలిసేంత వరకు నిదానంగా ఇలానే కలుపుకుంటూ ఉండండి. రవ్వ ఎక్కడ ఉండలుగా లేకుండా పూర్తిగా పాలల్లో కలిసిన తర్వాత దంచుకున్న 2 యాలకుల పొడిని దీనిలోకి వేసుకోండి. అలానే అరగంట పాటు నానపెట్టుకున్న 3 స్పూన్ల సారపప్పును వేసుకోవాలి. దీన్నే చిరోంజి అని కూడా అంటారు. పాయసం తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పప్పు తగులుతూ రుచి చాలా బాగుంటుంది. ఇది మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నా సరిపోతుంది. ఈ సారపప్పు 10 నిమిషాల పాటు పాలల్లో నిదానంగా ఉడకాలి. మనకు ఇలా ఉడికించుకునేటప్పుడు పాలపైన మధ్య మధ్యలో మేగడ కట్టేస్తూ ఉంటుంది. ఆ మేగడను కూడా పాలల్లో కలిసేలాగా కలుపుకోండి. పాయసం ఇలా చిక్కపడినప్పుడు దీనిలోకి 1/2 కప్పు పంచదారను వేసుకోండి. మీరు తీపిని ఎక్కువగా ఇష్టపడేవారైతే 1/4 కప్పు వరకు పంచదారను వేసుకోవచ్చు. పంచదారను వేసుకుని ఓసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. పంచదార కరిగి మరొకసారి పాయసం పలచపట్టడం మొదలవుతుంది. ఇలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ సన్నని మంట మీద పాయసం చిక్కపడేంత వరకు కలుపుకుంటూ ఉండండి. అంచుల వెంట కట్టిన మిశ్రమాన్ని కూడా పాలల్లోకి కలుపుకుంటూ ఉండండి. పాయసం చిక్కపడిన తర్వాత మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు, ఈ జీడిపప్పును వేసుకోండి. ఓసారి మొత్తాన్ని కలిసేలాగా కలుపుకుని స్టవ్ పై నుండి దించేయండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే రవ్వ పాయసం తయారైపోతుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.